ఆత్మఫలము ప్రేమ. ఆత్మఫలములలో మొదటిది ప్రేమ. ప్రేమ అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ మన జీవితంలో పనిచేసినప్పుడు కనిపించే మొదటి ఫలం ప్రేమ. ఇది సాధారణ ప్రేమ కాదు, ఇది దేవుని స్వభావమైన ప్రేమ. పరిశుద్ధ గ్రంథం ప్రకారం ప్రేమ అనేది దైవ స్వభావం. భావోద్వేగం కాదు, మన ఇష్టం కాదు, ఇది దేవుని స్వరూపం. 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపుడు. ప్రేమ అనేది దేవుని నుండి వస్తుంది. పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు ఆ ప్రేమ మన జీవితంలో ఫలంగా కనిపిస్తుంది. 1 కొరింథీయులకు 13వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు ప్రేమ సహనం కలది, దయగలది, అసూయ కానిది, డంబము కాని, గర్వము కాని ప్రేమకు లేవు. యేసు చూపించిన ప్రేమ. మనకు ప్రేమలో సంపూర్ణ ఉదాహరణ యేసుక్రీస్తు, మన నాథుడు, మన రక్షకుడు మాత్రమే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపెను. ఆయన మన కోసం శిలువపై తన ప్రాణాలను ఇచ్చాడు. శిష్యుల పాదాలను కడిగి తన వినయాన్ని చూపించారు. తను హింసించిన వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు అని చెప్పారు. నిజమైన ప్రేమ త్యాగం మాత్రమే. ప్రేమ శత్రువుని కూడా క్షమించగలిగినది. ప్రేమ యొక్క లక్షణాలు: దీర్ఘశాంతముగా ఉంటుంది, దయగలిగి ఉంటుంది, అస్సలు అసూయపడదు, అహంకారం చూపదు, క్షమించగలిగిన గుణం కలిగి ఉంటుంది, సత్యంలో నిత్యం ఆనందిస్తూ ఉంటుంది. ప్రేమ లేకపోతే మన సేవ, మన గానం, మన ప్రసంగం, మన జీవితం అన్నీ శూన్యం. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో గొప్పది ప్రేమ. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం నుండి 39వ వచనం వరకు నీ దేవుడైన ప్రభువును ప్రేమించుము, అలాగే నీ వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించు అని దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. ప్రియులారా, ప్రార్థన కంటే గొప్పది ప్రేమ. అద్భుతాల కంటే గొప్పది ప్రేమ. జ్ఞానం కంటే గొప్పది ప్రేమ. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మన హృదయాలను పరిశీలించుకుందాం. దేశం ఉంటే తొలగిద్దాం, అసూయ ఉంటే విడిచిపెడదాం, ప్రేమతో జీవిద్దాం. ఎందుకంటే ప్రేమ ఎప్పటికీ అంతరించదు. ప్రియమైన పరలోక తండ్రి, నీవే ప్రియమైన దేవుడువు. నా హృదయాన్ని శుద్ధి చేయుము తండ్రి. నాలో పరిశుద్ధాత్మ ఫలమైన ప్రేమను పెంపొందించు. యేసు చూపించిన త్యాగము ప్రేమ నేను ఇతరులకు చూపించగలిగినట్లు నన్ను మార్చుము తండ్రి. ద్వేషం స్థానంలో ప్రేమను, కోపం స్థానంలో క్షమను నింపుము తండ్రి. యేసు నామంలో ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్.